అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు విజయవాడలో ఎన్నికల కమిషనర్ను కలిసి చంద్రగిరి నియోజకవర్గంలో ఏకంగా 1,00,000 నకిలీ ఓట్లు నమోదయ్యాయి అంటూ ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన స్పందించడానికి చంద్రగిరి వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు చంద్రబాబు నాయుడు మీరు చంద్రగిరి నియోజకవర్గంలో ఏకంగా 1,00,000 నకిలీ ఓట్లు నమోదు చేయించారు, వివిధ ఫేక్ అడ్రస్లతోనే ఒక ఫిర్యాదు చేశాడు. దీనిపైన మీరు ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారిలో ఒక సీనియర్ నాయకులు ఈ విధంగా ఒక వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే 2019లో ఆ రోజు ఓటర్ లిస్ట్ ప్రకారం 2,92,474 ఓట్లు సుమారు ఆ రోజు ఈసీ ప్రచురించడం జరిగింది. ఈరోజు మనం ఫైనల్ డ్రాఫ్ట్ రిలీజ్ చేసినప్పుడు 3,08,600 ఓట్లు, అంటే ఒక 16 నుంచి 17,000 ఓట్లు చంద్రగిరిలో గత 4 సంవత్సరాలు నమోదు చేసుకోవడం జరిగింది. అందులో కూడా 10,000 ఓట్లు పైగా ఒక తిరుపతి రూరల్లోనే నమోదు చేయడం జరిగింది. దాని ముఖ్య కారణం కూడా ఏంటంటే తిరుపతి రూరల్ ఎక్కువ అర్బన్ మండలంలో భూభాగం తక్కువ, తిరుపతి రూరల్ అర్బన్ మండలం కన్నా 3 రెట్లు భూభాగం ఎక్కువ ఉంది. కాబట్టి ఎవరున్నా కూడా తిరుపతిలో పనిచేయాలంటే వాళ్ళందరూ కూడా తిరుపతి రూరల్లోనే ఇల్లు కట్టుకుంటారు. 160కి పైగా కొత్త అపార్ట్మెంట్ రావడం జరిగింది గత 5 సంవత్సరాల్లో. అంటే 5,200 కొత్త ఇల్లు నిర్మించుకోవడం జరిగింది. 5,200 ఇళ్ళు ఇంటికి 2 ఓట్లు వేసుకున్నా కూడా 10,000 ఓట్లు కనీసం అంటే ఉంటాయి. దాన్ని వాళ్ళు ఆలోచించకుండా దొంగోట్లు అని చెప్పి మా పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తప్పకుండా దీన్ని ప్రజల దృష్టికి కూడా తీసుకొని పోతాం. దీని మీద ఎటువంటి పోరాటంకైనా సిద్ధపడుతుందని తెలియజేస్తున్నాను. ఏదైతే గత ఏడాది కాలం నుంచి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు నకిలీ ఓట్ల తొలగింపు విషయంలో మీరు సుమారు 50,000 ఓట్లు తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఏదైతే టీడీపీ జనసేన మద్దతుదారుల ఓట్లతో పాటు ముఖ్యంగా పోలింగ్ బూతులను కూడా ఇష్టానుసారం మార్చివేసి మీకు అనుకూలంగా మార్చేశారు. గతంలో ఏదైతే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్న పోలింగ్ బూతులను తొలగించి మీకు అనుకూలంగా ఉన్న పోలింగ్ బూతులను కూడా ఏర్పాటు చేశారని ఒక విమర్శ చేశాడు. అంతేకాకుండా నిన్న ఆందోళన చేస్తున్న వ్యక్తిని బలవంతంగా మీరు తరలించడానికి మీరు పోలీసులతో కలిసి ఒక కొత్త డ్రామా ఆడారని కూడా వాళ్ళు ఆరోపణ చేస్తారు. ముందుగా పోలింగ్ బూతుల విషయానికి వస్తే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు చాలా బూతుల్లో దళితులు అసలు ఓట్లు వేయలేదంటే నేను చెప్పేది ఏమాత్రం అబద్ధం కాదు. దానికి నిదర్శనం ఏంటంటే 2019లో 7 బూతులు ఇవన్నీ కూడా వీళ్ళు రిగ్గింగ్ చేసుకున్నారని చెప్పి సెంట్రల్ ఈసీ ఆదేశించి మళ్ళీ రీఎలక్షన్ పెట్టడం జరిగింది. ఆ బూతులు అన్నీ కూడా ఈరోజు ఎస్సీలకి సపరేట్గా బూత్ ఉండాలి, ప్రతి ఒక్క ఎస్సీ ప్రతి ఒక్కరూ ఓటు అనేది ఒక ప్రైమరీ హక్కు అని చెప్పి వాళ్ళు వినియోగించుకోవాలని చెప్పి వాళ్ళు ఈసీ ఈ విధంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఈరోజు బూతులు పెంచడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఎస్సీలు ఓట్లు వేయకూడదనే ఒక దురుద్దేశంతో ఈరోజు ఈ విధంగా పోలింగ్ బూతులు పెంచుతున్నారని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. నిజంగా నాకు ఒక అర్థం కావాలి వాళ్ళు చెప్పే విషయం కూడా. ఎందుకంటే పోలింగ్ బూత్ తగ్గించేసి లేదు ఇబ్బంది పెడితే ఇబ్బంది, కానీ పోలింగ్ బూత్ పెరిగితే 10 మంది ఎక్కువ మంది ఓట్లు వేసి ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటే దానికి ఇబ్బంది ఏముందని కూడా వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో వాళ్ళు పొలిటికల్ మైలేజ్ కోసం కొన్ని చేయొచ్చు. తప్పకుండా నేను మొదటి నుంచి ఇది చూస్తున్నాము. ఇది ప్రజలకు కొత్త ఏం కాదు, ప్రజలకు అన్నీ తెలుసు. ప్రజలు మాకన్నా విజ్ఞులని నేను భావిస్తున్నాను. అంటే మొత్తం మీద మీరు న్యాయ పోరాటం చంద్రబాబు విషయంలో న్యాయ పోరాటం చేస్తామన్నారు. అయితే నిన్న ఆందోళన చేస్తున్న సమయంలో మీరు వేరే రోజు కేటాయించుకోకుండా కేవలం వాళ్ళ ఆమరణ దీక్ష కూర్చున్న సమయంలోనే మీరు కొంతమంది నాయకులను పంపించడం, అది కూడా దళితులనే పంపించి ఆందోళన చేయించారు. కావాలని పోలీసులు మీరు కలిసి ఒక డ్రామాగా క్రియేట్ చేసి అతని ఆందోళనను చేయనీయకుండా అడ్డుకోవడానికి కుట్ర చేశారని అంటున్నారు. దీనిపైన మీరేమంటారు? అంటే ఈరోజు సెంట్రల్ ఈసీ వస్తూ ఉంది. వచ్చినప్పుడు మా వాయిస్ కూడా మా బాధ కూడా వాళ్ళకి తెలియజేయాలని చెప్పి మా నాయకులందరూ ఆందోళన చేయడం జరిగింది. ఈ స్పెసిఫిక్ డే అని ఏం కాదు, కానీ తప్పకుండా మేము పడిన బాధ, మా దళిత సోదరులు పడిన బాధని ఒకసారి సెంట్రల్ ఈసీ దృష్టికి కూడా తీసుకొని పోవాలని నిన్న ఆందోళన చేయడం జరిగింది. చేసిన 15-20 నిమిషాలకే వాళ్ళు మమ్మల్ని తరలించారు. నిజంగానే మేము కూడా చాలా బాధపడినాం. ఎందుకంటే మా వాయిస్ అట్లీస్ట్ ఒక ప్రెస్ వాళ్ళు ఒక మాట అడిగే లోపల వాళ్ళు మీరు కూర్చోకూడదని చెప్పి మమ్మల్ని తరలించడం జరిగింది. ఈసీ ఆదేశాల మేరకు మమ్మల్ని తరలించిన తర్వాత వాళ్ళని తరలించడం జరిగింది. దానికి మేము కూడా బాధపడుతున్నాం. తప్పకుండా ఇద్దరు వాయిస్ వినుంటే కూడా బాగుండు. ఫారం 7 మీరే ఎక్కువగా ఫారం 7 సమర్పించారు. చాలా వరకు నకిలీ ఓట్లను అంటే ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ జనసేన సానుభూతి పరులు ఎవరైతే తటస్థంగా మీకు ఓట్లు వేరని భావిస్తారో వాళ్ళ ఓట్లన్నీ తొలగించడానికి కూడా ఒక కుట్ర చేశారు మీరు అని కూడా ఒక ప్రచారం చేస్తున్నారు. సెప్టెంబర్ 3 నుంచి 6 వరకు 14,000 ఓట్లు ఫామ్ 7లు టీడీపీ నాయకులు నమోదు చేయడం జరిగింది. మేము కూడా నిజంగా ఆశ్చర్యపోయాం. ఎందుకంటే నమోదు చేసిన ఓట్లంతా కూడా ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, క్రిస్టియన్లు, ఓసీల్లో ఒక భాగం రెడ్డిస్ కావచ్చు, అదర్ క్యాస్టులు, కొంత వైసీపీకి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కొంత వెన్నుదన్నుగా ఉండే కొన్ని క్యాస్టులను పట్టుకొని
వాళ్ళు ఈ క్యాస్ట్లో ఎవరు ఓట్లు వేయకూడదు, ఈ ఓట్లు వేయకపోతే మాకు విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయని ఒక ఆలోచనతో 14,000 ఫామ్లు వాళ్ళు అప్లై చేయడం జరిగింది. నేనైతే ప్రమాణం చేస్తున్నాను, ఏ గుడికైనా వచ్చి ప్రమాణం చేస్తాను, వాళ్ళు నిజంగానే వాళ్ళు చెప్పేది నిజమని భావిస్తే ప్రమాణం చేయమని చెప్పండి, వాళ్ళు ఫామ్స్ ఏమైనా పెట్టలేదని చెప్పి నేను దేనికైనా సిద్ధపడతాను. అదేవిధంగా వాళ్ళు ఫామ్స్ ఏమైనా పెట్టినప్పుడు ఇవన్నీ కనుక్కొని దీని చర్యలు తీసుకోవాలని చెప్పి 6 పోలీస్ స్టేషన్ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఈసీకి లెటర్ రాయడం జరిగింది. ఒకరు మేము పెట్టుంటే మేము లెటర్లో పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోం కదా, తప్పకుండా దాని మీద వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఒక్కొక్క ఊర్లో 140, 150 ఓట్లు వైసీపీ ఓట్లు సానుభూతి పరులు పెద్దోళ్ళు కావచ్చు ఎవరైనా ఓట్లు తీసేస్తే మాకు అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పి ఈ విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారంటే నిజంగానే వాళ్ళ ఆలోచన విధానం భయభ్రాంతులకు గురి చేస్తుంది. మీరే ఒక పోలింగ్ బూత్లో 30 నుంచి 50 ఓట్ల నకిలీ అంటే బయట నగరి కానీ ఇతర ప్రాంతాలకు నగరి కానీ ఇటు పక్క నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్లను నమోదు చేయించి ఎన్నికల రోజు వారితో పోలింగ్ చేయించుకోవడానికి కుట్ర పన్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. దీని మీద మీరేమంటారు? అంటే నాకు ఇంకొకటి ఆలోచిస్తున్నాను. ఎందుకంటే తిరుపతి రూరల్ చంద్రగిరి కాన్స్టిట్యున్సీ ముఖ్యంగా గ్రామీణ కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు ఊర్లో 10 మంది ఉంటే 11వ వ్యక్తి ఎవరన్నా వస్తే మీరు ఎవరో నేను ఎవరో తెలుసుకునే విజ్ఞులు తిరుపతి రూరల్లో కావచ్చు, చంద్రగిరిలో కావచ్చు. వాళ్ళు లిస్టు చూసుకుని ఓటర్ లిస్టులో ఎవరున్నారు ఎవరు లేరో చూసుకుంటారు. తప్పకుండా అలా ఉంటే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వండి, మేము కంప్లైంట్ ఇస్తాము. ఈ విధంగా అసత్యంగా ఆరోపణ చేయడం నిజంగా చాలా బాధాకరం. తిరుపతి రూరల్ మండలమే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, అర్బన్ ఏరియా కదా, ఇందులోనే మీరు ఎక్కువగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఒక ఆరోపణ. అంటే 5,200 ఇల్లు కొత్తగా ఇల్లు నమోదు చేసుకుంటే వాళ్ళకి ఓటు హక్కు కల్పించకూడదని చెప్పి వాళ్ళ ఆలోచన విధానం నిజంగానే ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ఎవరైతే ఇల్లు ఉన్నారో ఒకసారి ప్రతి ఓటు వెరిఫై చేయండి. వాళ్ళు వెరిఫై చేస్తారు, మేము వెరిఫై చేశాము. వాళ్ళు అలాంటిది ఉంటే తప్పకుండా వాళ్ళు ప్రూఫ్స్ రెడీ చేయండి, నేను రెడీ చేస్తాను. ఇంకా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే చిత్తూరు నుంచి కూడా తిరుపతి రూరల్లో చాలా ఓట్లు నమోదు చేయడం జరిగింది. అవన్నీ కూడా ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. దాని మీద మేము కూడా పోరాటం చేయడానికి రెడీగా ఉన్నాం. చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడు ఈ విధంగా 1,00,000 ఓట్లు నకిలీ ఓట్లని చెప్పడం ఎంతవరకు సమంజసమని మోహిత్ రెడ్డి అంటున్నారు. సీనియర్ నాయకులు విఘ్నతతో ఆలోచించి ఏదైనా చెప్పాలి కానీ ఈ విధంగా అబద్ధ ప్రచారాలు చేయడం మానుకోవాలని, దీనిపైన తాను కూడా న్యాయ పోరాటానికి సిద్ధమంటున్నాడు చంద్రగిరి వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.